ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం ఈ యొక్క ఆగస్టు నెలలో దాదాపుగా సూపర్ 6 పథకాలకు సంబంధించి కీలక అప్డేట్లు విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావటం జరిగింది. ఇప్పటికే అమలవుతున్న ప్రభుత్వ పథకాలలో మనకు కొత్తగా ప్రారంభించబోయే మరొక 3 పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయటం జరిగింది. ఇందులో మనకు ప్రతి నెల 1వ తేదీన అందజేసే పెన్షన్కు సంబంధించి మనకు అక్టోబర్ నెలలో భారీ మొత్తంలో పెన్షన్లు తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనకైతే సమాచారం రావటం జరిగింది. ఎవరికి ఈ యొక్క పెన్షన్ అనేది తగ్గిస్తారు, అలాగే పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఒక ఆప్షన్ అయితే తీసుకురావటం జరిగింది. ఈ యొక్క ఆప్షన్ ఏ విధంగా వాడుకోవాలి ఇప్పుడు నేనైతే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము. ఇక వివరాల్లోకి వెళ్తే మనకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని, అంటే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారు. ఈ యొక్క హామీలో భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పెన్షన్ పెంపుతో హామీ ఇవ్వటంతో పాటు ఉచిత ఇసుక పథకాన్ని, అలాగే ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ ఇటువంటి పథకాలను ఇప్పటికే అమలు చేయగా, అన్నా క్యాంటీన్ కి సంబంధించి అలాగే మెగా డిఎస్సీలకు సంబంధించి ఇప్పటికే సంతకాలు అనేది చేయగా మనకు ఈ నెలలో ఈ యొక్క పథకాలు ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే మనకు ఆగస్టు 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ప్రారంభించబోతున్నట్లయితే తెలిపారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కీలక ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం రావటం జరిగింది. ఇప్పటికే మనకు రవాణా శాఖ మంత్రి నిన్నటి రోజున ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1400 కొత్త బస్సులను ప్రారంభిస్తున్నట్లు, ఇందులో మొదటి విడతగా ప్రస్తుతం 400 బస్సులను నిన్నటి రోజున ఆయన అయితే ప్రారంభించడం జరిగింది. మరొక 1000 బస్సులు త్వరలోనే అందుబాటులోకి తీసుకుని రాబోతున్నట్లు, ఆగస్టు 15 తర్వాత నుంచి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి మహిళలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హయాంలో భారీ మొత్తంలో డ్యామేజ్లు అయి ఉన్న వాటిని ప్రస్తుతం రిపేర్ చేయించడంతో పాటు కొత్త బస్సులు అనేవి అదనంగా పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన వెంటనే అధిక మొత్తంలో మహిళలు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ యొక్క మహిళలు ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా 1400 బస్సులను కొత్తగా తీసుకున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మహిళలకు 100% ఉచితంగా బస్సు ప్రయాణం ఈ నెలలోనే కల్పించబోతున్నట్లు ఆగస్టు 15వ తేదీన ఈ యొక్క కీలక అప్డేట్ అనేది సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, అలానే ఎక్స్ప్రెస్ బస్సులను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నట్లు ఆయన అయితే ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ప్రస్తుత పెన్షన్లు పొందుతున్న వాళ్లతో పాటు పాత పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయటం జరిగింది. ఇందులో ముఖ్యంగా గత పెన్షన్దారులకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా ఏదైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళకి, దివ్యాంగులు కాకపోయినా గత ప్రభుత్వ హయాంలో డూప్లికేట్ సదరన్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసే వాళ్లకు మొత్తంలో పెన్షన్లు పొందుతున్నట్లు దీనికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అట్లాంటి పెన్షన్లన్నింటినీ కూడా వచ్చే నెలలో పూర్తి స్థాయిలో వేయబోతున్నట్లు, ఈ నెలలో కొంత మేరకు మాత్రమే ఈ యొక్క పెన్షన్లను తగ్గించినట్లు, అంటే ఎవరైతే అనర్హుల జాబితాల్లో ఉండి పెన్షన్లు అనేది పొందుతున్నారో వారందరికీ ఈ నెలలో దాదాపుగా పెన్షన్లను తొలగించామని, ఇంకా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్లతో పాటు అర్హత లేని వాళ్ళు కూడా పెన్షన్ల మొత్తాన్ని అక్టోబర్లో 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తొలగిస్తామని సమాచారం అయితే రావటం జరిగింది. ఇప్పటికే అధికారులకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆధారంగా లబ్ధిదారులందరికీ సంబంధించి వెరిఫికేషన్ లో భాగంగా ఏదైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ప్రతి నెల పెన్షన్ వేరువేత కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు సమాచారం అయితే రావటం జరిగింది. ఇప్పటికే దివ్యాంగులు అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి అంటే 15,000 వరకు ఈ యొక్క పెన్షన్ డబ్బులు అందజేస్తున్నట్లు, కాబట్టి ఒక దొంగ పెన్షన్ వచ్చినా కూడా భారీ మొత్తంలో ప్రభుత్వానికి గండిపడుతుందనే ఉద్దేశంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేకుండా గత ప్రభుత్వం చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేయాలంటే చాలా కష్టం అవుతుందనే ఉద్దేశంతో పెన్షన్లు వేరువేస్తున్నారని తెలియజేయడం జరిగింది. అంటే ఎవరైతే దొంగ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అర్హత అనేది లేకపోయినా పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ అయితే పెన్షన్లు తొలగించడం జరుగుతుంది. అర్హత గనక ఉన్నట్లయితే పెన్షన్ లిస్టులో మీ యొక్క పేరు గనక లేనట్లయితే అటువంటి వారందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని
చేపట్టబోతున్నట్లు ఆయన అయితే తెలియజేశారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక అప్డేట్ అయితే తెలియజేశారు. అదేంటంటే పెన్షన్దారులకు సంబంధించి ప్రతి నెల 1వ తేదీన ఈ యొక్క సంక్షేమ కార్యక్రమానికి సంబంధించి తప్పనిసరిగా స్థానికంగా ఉన్న నాయకులందరూ ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి వీటన్నిటిలో తప్పనిసరిగా పాల్గొనాలని, దీనికి సంబంధించి ఆయన అయితే ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదల సేవలు అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ పంపిణీలు అందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని, పెన్షన్ పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా ప్రజల్లో కలిసి ఉండాలని, ప్రజల నుంచి వచ్చే కష్టాలను తెలుసుకొని వారికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అటువంటి వాటిని సవరించే విధంగా, అంటే వాళ్లకు సంబంధించి ప్రభుత్వ పథకాలు రాకపోయినా, పెన్షన్కి అర్హత అనేది ఉన్నా వాళ్లకు రాకపోయినా అటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా అప్పటికప్పుడు సాల్వ్ చేసే విధంగా ఈ యొక్క పేదల సేవలు అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అంటే రాజకీయ నాయకులు ఇందులో పాల్గొనాలని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగా పెన్షన్దారులకు సంబంధించి మరొక సూపర్ అప్డేట్ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో మాదిరిగానే చాలా మొత్తంలో కొత్త ప్రాంతంలో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ట్రాన్స్ఫర్లు అలాగే అడ్రస్ చేంజ్లకు సంబంధించి మాత్రమే తీసుకురావటం జరిగింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వేరొక ప్రాంతాల్లో ఉన్నట్లు, అంటే ప్రస్తుతం ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలంటే వాళ్లకు సంబంధించిన సొంత గ్రామాలకు వస్తున్నట్లు, అయితే తప్పనిసరిగా పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ అనేది వేరొక ప్రాంతాల్లో పొందాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫర్ అనే ఒక ఆప్షన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది గతంలో కూడా ఉంది. గతంలో కొంతమంది మాత్రమే దీన్ని ఉపయోగించుకోగా చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక రిస్ట్రిక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చాలా మంది ఆంధ్రప్రదేశ్లో కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఇటువంటి పెన్షన్లు పొందుతున్నారని, అయితే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మీకు దగ్గరలో ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఆ యొక్క గ్రామంలో వార్డు సచివాలయానికి సంబంధించి సచివాలయం డీటెయిల్స్ అనేవి తెలియజేసినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని, మీకు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ అనేది కావాలనుకుంటున్నారో 15, 20 తేదీల్లో పెట్టుకుంటారా అటువంటి వారందరికీ అక్టోబర్ 1వ తేదీన వాళ్ళ యొక్క పెన్షన్ అనేది మీ యొక్క గ్రామానికి సంబంధించి వేరొక ప్రాంతంలో ఎక్కడైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడికైతే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు ఈ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ఏ గ్రామంలో ఉందో ఆ యొక్క గ్రామంలో కాకుండా వేరే ఒక జిల్లా కావచ్చు, వేరొక మండలం కావచ్చు, వేరొక ప్రాంతంలో కావచ్చు, అక్కడ కనుక మీరు ఉద్యోగరీత్యా ఉండి ఉన్నట్లయితే మీరు ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క డీటెయిల్స్ అనేవి తెలియజేసినట్లయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఏదైతే ప్రాంతం ఉంటున్నారో ఆ యొక్క ప్రాంతానికి పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది కమెంట్ చేస్తున్నారు, మేము వేరొక రాష్ట్రంలో ఉంటున్నాము, చెన్నైలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారందరూ ఏం చేస్తారంటే, ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కావచ్చు, చెన్నై బెంగళూరులో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏం చేస్తారంటే మీరు ఏదైతే ప్రాంతంలో ఉంటున్నారో ఆ యొక్క ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రామ లేదా వార్డు సచివాలయం ఏదైతే ఉందో అది మీరు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు మీకు ఏదైనా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా పర్లేదు, ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి సచివాలయం ఏదైతే ఉందో ఆ యొక్క సచివాలయానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అక్కడ డీటెయిల్స్ అయితే మీరైతే ఎంటర్ చేయండి. అప్పుడు మీకు ప్రతి నెల 1వ తేదీన మీకు దగ్గరలో ఏదైతే గ్రామ లేదా వార్డు సచివాలయానికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇచ్చారో అక్కడికి ప్రతి నెల పెన్షన్ అయితే తీసుకోవచ్చు. అలానే మీరు మన రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా మీకు దగ్గరలో ఏదైతే సచివాలయం ఉందో ఆ యొక్క సచివాలయానికి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే ప్రతి నెల అక్కడికి వచ్చి మీరైతే పెన్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా తప్పనిసరిగా ఆప్షన్ ఏదైతే ఉందో అలా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే లబ్ధిదారులందరికీ సంబంధించి ఎవరైతే వారికి సంబంధించి పెన్షన్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా వెంటనే ఈ యొక్క ఆప్షన్ ద్వారా పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలని ఈయనైతే స్పష్టం చేయడం జరిగింది. ఇకపోతే మరొక అప్డేట్ ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు, తల్లికి వందనానికి సంబంధించి ఎవరైతే పిల్లలు ఉన్నారో
అటువంటి వాళ్ళందరికీ అంటే విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ 15,000 ఇస్తామని తెలియజేశారు. కాబట్టి ఇంకా ఎప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా మనకి ఈ నెల 7వ తేదీ నుంచి ఒక కీలక అప్డేట్ అనేది రాబోతుంది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 పథకాలు తప్పనిసరిగా ఎవరైతే బడికి వెళ్లే విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు అనేది అందజేస్తామని తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఆగస్టు 15వ తేదీన తర్వాత కీలక అప్డేట్ అయితే మనకైతే రాబోతుంది. ప్రస్తుతం అనుకున్న అప్డేట్ అయితే మాత్రం ఈ నెల 7వ తేదీన మనకు ఈ యొక్క నెలలో కావచ్చు, నెక్స్ట్ నెలలో కావచ్చు, ఏవైతే ప్రభుత్వ పథకాలు ప్రారంభించాలనుకుంటున్నారో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనకి దీనికి సంబంధించి కేబినెట్ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావటం జరిగింది. తప్పనిసరిగా మనకి ఈ నెలలో తల్లికి వందనానికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది. అయితే ఇప్పటికే చాలా మంది ఈ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఒక్క కుటుంబంలో ఒకరికే ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటారో అంతమందికి ఇస్తారు. తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఈ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి 100% 15,000 ఇస్తామని ఇప్పటికే ఎన్నికల సమయంలో చెప్పడమే కాకుండా తాజాగా కూడా ఆయన అయితే తెలియజేశారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.